భద్రాద్రి కొత్తగూడెం జిల్లా వేపలగడ్డ గ్రామం వద్ద కుంగిన బ్రిడ్జిను సిపిఎం నాయకులు పరిశీలించారు. సుమారు 65 కోట్ల రూపాయల వ్యయంతో నిర్మాణం చేపట్టిన రైల్వే ఓవర్ బ్రిడ్జ్ 100 మీటర్లకు పైగా కుంగడంతో పరిశీలించిన సిపిఎం రాష్ట్ర నాయకులు కాసాని ఐలయ్య వెంటనే కాంట్రాక్టర్పై మరియు ఆర్ఎండ్బీ అధికారులపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. కోట్ల రూపాయల ప్రజాధనంతో నిర్మాణం తలపెట్టి రేపో మాపో ప్రారంభానికి సిద్ధంగా ఉన్న రైల్వే ఓవర్ బ్రిడ్జ్ కుంగడం దురదృష్టకరమని కాసాని ఐలయ్య అన్నారు. పనులు ప్రారంభించినప్పుడే నాసిరకంగా పనులు చేస్తున్నారని, ఆర్ఎండ్బీకు ఫిర్యాదు చేసినా పట్టించుకోలేదని ఆవేదన వ్యక్తం చేశారు. కమిషన్ల కక్కుర్తితో నిర్లక్ష్యం చేశారని సిపిఎం నాయకుడు కాసాని ఐలయ్య మండిపడ్డారు. ప్రజానికానికి సిపిఎం పార్టీ రాష్ట్ర కమిటీ తరఫున విజ్ఞప్తి చేస్తున్నా. ఇక్కడ భద్రాచలం రోడ్డు కవ్వూరు లైన్ పై బ్రిడ్జ్ నిర్మాణానికి ప్రభుత్వం కొన్ని కోట్ల రూపాయలు కేటాయించి సుమారు 7 సంవత్సరాల క్రితం ఈ బ్రిడ్జ్ నిర్మాణం చేపట్టడం జరిగింది. బ్రిడ్జ్ నిర్మాణం చేపడుతుండగానే కాంట్రాక్టర్ యొక్క అవినీతి, అధికారులతో కొమ్ము కావడం, నాసిరకంగా బ్రిడ్జ్ నిర్మిస్తుండటం, దీని ఆనాటి ఈ భీముల నాయకు దరఖాస్తు ఇవ్వకపోతే కూడా దరఖాస్తు తీసుకోకుండా తిరస్కరించడం. ఆనాడు మేము చెప్పాం, నాసిరకంగా బ్రిడ్జ్ నిర్మాణం జరుగుతున్నది, అధికారులు కాంట్రాక్టర్ కొమ్ముకయ్యారు,